మార్చి 9వ తారీఖు అంటే ఆదివారం నాడు భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోర్ అయితే జరగబోతుంది. అయితే ఈ పోర్‌లో భారత జట్టు ఇప్పటి వరకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఏకంగా వరుసగా 4 మ్యాచ్‌లు గెలిచి అద్భుతహ అనిపించుకునే స్థాయికి వెళ్ళింది. మరొక వైపు న్యూజిలాండ్ జట్టు ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో అప్పటి వరకు వాళ్ళకి ఓటమి లేకపోయినప్పటికీ కూడా భారత జట్టు చేతుల్లో లీగ్ మ్యాచ్‌లో ఓటమి పాలయ్యి ఆ పరాభవంతో ఆ కసి తీర్చుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ న్యూజిలాండ్‌కి పట్టుమని 25 రోజుల ప్రతీకారం కూడా లేదు. కానీ మన భారత జట్టుకి 25 ఏళ్ల ప్రతీకారం ఉంది. 2000 సంవత్సరంలో ఒక నాకౌట్ గేమ్ గానీ, 2021లో డబ్ల్యూటీసీ ఫైనల్స్ కానీ, ఇట్లాగా ప్రతి టోర్నమెంట్‌లోనూ ఊహించని విధంగా భారత త్రుటిలో ఆ మ్యాచ్‌ని మిస్ చేసుకుంటోంది. కానీ ఈసారి అస్సలు మిస్ అయ్యే అవకాశం లేదని డంకా బజాయించి మరీ చెప్తోంది భారత జట్టు. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఒక వ్యూహాత్మకమైన తుది జట్టు మార్పు చేయబోతున్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అన్ని జట్లలో ఎవరైతే ఉన్నారో అంటే ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి అందరికీ కూడా పేసర్లు అలాగే స్పిన్నర్లు వాళ్ళ జట్టుకి తగ్గట్టుగా ఉన్నారు. కానీ భారత్‌కి ఒక్కటికే మాత్రం చాలా క్వాలిటీతో కూడుకున్న నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అదే క్రమంలో న్యూజిలాండ్ జట్టుకు కూడా స్పిన్ ఆల్ రౌండర్లు నలుగురు ఉన్నారు. అంటే అటు భారత్, ఇటు న్యూజిలాండ్ ఇరు జట్లు కూడా మంచి బలాలతోనే కూడి ఉన్నారు. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు రోహిత్ శర్మ అంటే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఏంటంటే మొన్న జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా విపరీతమైన బద్ధకం చూపించాడు. దాంతో ఇక ఇప్పుడు రోహిత్ శర్మ, గంభీర్ ఇద్దరూ కలిసి కుల్దీప్‌ని పక్కన పెట్టి అతని స్థానంలో హర్షిత్ రాణాని తీసుకొద్దాం అన్న ప్రయత్నం చేస్తున్నాడు. మహమ్మద్ షమీతో పాటు వరుణ్ చక్రవర్తి, జడేజా అదరగొట్టేస్తున్నారు బౌలింగ్‌లో. కానీ కుల్దీప్ మాత్రం చాలా అంటే చాలా వెనకపడిపోయాడు. దాంతో ఈ మ్యాచ్ విన్నింగ్ అనేది కంపల్సరీగా జరగాలి కాబట్టి కుల్దీప్‌ని పక్కన పెట్టి హర్షిత్ రాణాని జట్టులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. లేదు విన్నింగ్ టీమ్ ఇది బావుంది అనుకుంటే మాత్రం అదే టీమ్‌ని కంటిన్యూ చేయొచ్చు. సో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనర్‌గా వస్తారు. వాళ్ళిద్దరూ విఫలమైన తర్వాత వన్ డౌన్‌లో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వస్తారు. ఇక వాళ్ళిద్దరు జట్టుకు ముందు నడిపించిన తర్వాత వాళ్ళకి మంచి సపోర్ట్‌నిచ్చేవారు అక్షర్ అండ్ కేఎల్ రాహుల్. వీళ్ళిద్దరూ కూడా అవుట్ అయితే బెస్ట్ ఫినిషర్‌లుగా హార్దిక్, జడేజా ఉంటారు. జడేజాకి బ్యాటింగ్ అవకాశం రాకపోయినప్పటికీ బౌలింగ్‌లో ఇరగదీస్తున్నాడు.